ధర్మప్రభువు చందమామ కథ. ఒకానొకప్పుడు చోళ ప్రభువులు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవారు. వారిలో ఒకడు మనునీతి చోళుడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల నడిచేది. మనుషులకే కాకుండా నోరు లేని జంతువులకు కూడా ఆయన రాజ్యంలో న్యాయం దొరికేది. ఇటువంటి కీర్తి గడించిన మనువుకు లేక లేక ఒక్కగానొక్క కుమారుడు కలిగాడు. వానికి విధివిడంగుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దగా పెంచుకుంటున్నాడు. విధివిడంగుడు మంచి బుద్ధిపరుడై తండ్రి వలనే అతను కూడా జీవకారుణ్యం ముఖ్యమైన ఆదర్శంగా పెట్టుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున విధివిడంగుడు దేవదర్శనానికి వెళ్ళవలనని తన రథంలో బయలుదేరాడు. రథం వెళ్తూ ఉండగా దురదృష్టవశాన ఒక చిన్నారి ఆవుదూడ గెంతుకుంటూ వచ్చి ఆ రథం చక్రాల కింద పడి వెంటనే చనిపోయింది. ఆవుదూడ అవస్థ కనులారా చూడగానే విధివిడంగుడు కొయ్యబారిపోయాడు. నోట మాట రాలేదు. కొంతసేపటికి అతను తేరుకుని, అయ్యో పరమేశ్వర, నీ దర్శనం చేసుకుందామని బయలుదేరటమేమిటి? ఇటువంటి ఘోర పాపానికి ఒడికొట్టుకోవలసి రావటమేమిటి? ఈ వార్త చెవిన పడితే కరుణానిధి అయినటువంటి నా తండ్రి ఎలా భరించగలడు? అందులోనూ తన కొడుకే ఇటువంటి దుష్టకార్యం చేశాడని విని ఆయన ఎంత దుఃఖిస్తాడో. నా తండ్రి పేరు రూపుమాపడానికి నేను చెడపుట్టాను. పాపం, ఈ చిన్నారి దూడన కన్నా ఆ గోమాత ఎక్కడెక్కడ వెతుకులాడుతున్నదో. చచ్చిన ఈ లేగ కంటపడగానే ఎంతగా విలిపించి గోల పెడుతుందో కదా. దాని దుఃఖం నేను ఈ కన్నులతో చూడలేను. మళ్ళీ పోయి నా తండ్రికి ముఖం చూపలేను. ఆయనకి ఈ వార్త తెలియకముందే నేను ప్రాణాలు విడిచేస్తాను. ఇదే కర్తవ్యం అంటూ విధివిడంగుడు కుమిలిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అతను ఓదార్చసాగారు. ఇంతలో ఆవు అంబా అంబా అని తన లేక కోసం అరుచుకుంటూ పరిగెత్తుకుని రథం దగ్గరకు వచ్చింది. అది పడిన దుఃఖం ఆవేదన చూచిన ప్రతి వాళ్లకు కన్నుల వెంట జలజల నీటి చుక్కలు రాలినాయి. ఆ ఆవు అట్టేసేపు అక్కడ ఆగలేదు. అది సరాసరి రాజుగారి కోటకు చేరుకుని న్యాయగంటకు కట్టి ఉండే తాడు నోటితో పట్టి లాగేసరికి గంట గణగణా మ్రోగింది. రాజు ఆత్రంతో గబగబా భవనం దిగివచ్చి కన్నీరు కార్చుతూ దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న ఆ ఆవును చూచి ఆశ్చర్యపోయాడు. నోరు లేని యావకు ఏమి విపత్తు సంభవించి ఉంటుందా అని వివరాలు కొనుక్కునేటప్పటికీ నిజం తెలిసి ఆయన తక్షణమే మూర్చపోయాడు. ప్రియమైన తన కుమారుడే ఈ పాపపు పని చేశాడని విన్నప్పుడు ఆయన విచారానికి అంతులేకపోయింది. చాలాసేపటికి ప్రభుకు స్మృతి వచ్చింది. తరువాత ఆయన న్యాయం బాగా ఆలోచించి మంత్రితో, ప్రాణానికి బదులు మళ్ళీ ప్రాణం ఇవ్వటమే ధర్మం అని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఏ రథం క్రిందనైతే ఆ ఆవుదూడ పడి చచ్చిపోయిందో ఆ రథచక్రాలనే శరీరం పైన దొర్లించి నా కుమారుని ప్రాణం తీయించవలసింది అని ఆజ్ఞాపించాడు. రాజు చేసిన ఈ ఉత్తరపు వినగానే మంత్రి గుండె నీరైపోయింది. కానీ ప్రభువు ఆజ్ఞకు ఎదురు చెప్పటానికి వీలు లేదు కదా. రాజకుమారుని చంపించడానికి మనసు ఒప్పక చేసేది లేక రెండో కంటి వాడికి తెలియకుండా మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతి రాజుకు తెలిసి తనే రథం మీద ఆవుదూడ చచ్చిన ప్రదేశానికి వెళ్ళి తను చెప్పిన తీర్పు ప్రకారం కుమారుని పైన రథచక్రాలు దొర్లేటట్లు ఏర్పాటు చేసి వానిని చంపించి వేశాడు. నాకు కుడిభుజంగా ఉన్న మంత్రి పోయాడు. లేక పుట్టిన నా కుమారుడు పోయాడు. ఇక ఇదివరకులాగా రాజ్యపాలన జరపడం నా వల్లయ్యే పని కాదు కనుక నేను బ్రతికి మాత్రం ఏం లాభం అనుకుంటూ రాజు కళ్ళు మూచుకుని దేవుని ధ్యానించి కత్తితో పొడుచుకుని చనిపోబోయాడు. అప్పుడు ఒక చిత్రం జరిగింది. మహారాజా, నీవు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. నీవు ధర్మప్రభువు అని, నీ రాజ్యంలో ధర్మం 4 పాదాలా నడుస్తుందని, మానవులకు నోరు లేని మూగజీవాలకు ఒకే విధమైన న్యాయం దొరుకుతుందని కీర్తికాంత చెప్పగా విని నిన్ను పరీక్షింపవచ్చిన ధర్మదేవతను నేను. నీవు పరీక్షకు నిలిచావు. సంతోషమైంది. ఈ పరీక్ష వల్ల నీ కీర్తి ఇంకా ఎక్కువగా వ్యాపించబోతున్నది. నీవు ఇదే విధంగా రాజ్యంలో ధర్మం నిలిపి ప్రజలకు శాంతి సౌఖ్యాలు కూర్చవలసింది అంటూ ఒక ఆ శరీరవాకు వినిపించింది. రాజు ఆశ్చర్యభరితుడై కన్నులు విప్పేసరికల్లా ప్రాణ సమానుడైన తన కుమారుడు మంత్రి కూడా బతికి వచ్చారు. రథం కింద పడిన ఆవుదోడు కూడా ధర్మదేవత అనుగ్రహం వల్ల బతికి తల్లికి ఆనందం కలిగించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.